ఉంది కదా, అది మనం కిందకి అన్నాం అనుకోండి, కిందకని పైకి పెట్టుకోవచ్చు, స్టీరింగ్ బ్యాక్కి పెట్టుకోవచ్చు. సీట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నెంబరింగ్ అయితే కనిపిస్తుంది, దానికి తగ్గట్టు సీట్ కుషనింగ్ అయితే పెట్టుకోవచ్చు. దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ అండి. సో క్రూజ్ కంట్రోల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతాం. అదేంటంటే మనం లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ యొక్క రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. సో థ్యాంక్స్ టు టాటా మోటార్స్, అలాగే విష్ణు క్యారియర్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను అనమాట. మన కోసం అని చెప్పేసి ఈ వెహికల్ని యార్డ్ నుంచి అయితే బయటికి తీసి మనకైతే చూపించారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఎవరైతే లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ తీసుకోవాలనుకుంటారో వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో నేను టాటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళేటప్పుడు ఈ వెహికల్ అనేది ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారనేటువంటి విషయాన్ని అంతటిని కూడా మీకైతే చూపించాను కదా. సో ఇప్పుడు ఈ వెహికల్ ఉండేటటువంటి ఫీచర్స్ అన్ని కూడా చూపించేస్తానండి. ఈ వెహికల్ అయితే మనకి BS6 Phase 2కి అయితే అప్గ్రేడ్ అయిందండి. సో BS6 Phase 2కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ FE బ్యాడ్జింగ్ అయితే వచ్చిందనమాట. FE అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఈ బండి అయితే మనకి 7.2 kmpl మైలేజ్ అయితే ఇస్తున్నట్టుగా కంపెనీ వారు అయితే చెప్తున్నారు. సో మీ దగ్గర ఒకవేళ ఈ LPT 1616 మోడల్ వెహికల్ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. సో ఈ వెహికల్ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ వెహికల్ ఎలా ఉందన్నమాట. సో దీని యొక్క ట్రక్ చూసారు కదా, ఓవరాల్గా ఈ బండి యొక్క పొడవు అయితే మనకి 27 అడుగులు అయితే ఉంటుందండి. సో ఈ ట్రక్ మాత్రమే మనకి 20 అడుగులు అయితే ఉంటుందన్నమాట పొడవు. చూసారు కదా, సో ఈ ట్రక్ అయితే 20 అడుగుల పొడవు ఉంటుంది. సో ఓవరాల్ ట్రక్ హైట్ వచ్చేసరికి మనకి 6 feet అయితే ఉంటుంది. సో ఓవరాల్ ట్రక్ విడ్త్ వచ్చేసరికి మనకి 7 feet అయితే ఉంటుందండి. కాబట్టి దీన్ని లాంగ్ ప్లాట్ఫామ్ వెహికల్ అని చెప్పేసి అన్నారు. సో మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా బస్సులు, కార్లు, రకరకాల రివ్యూలు అయితే చేసి పెడతాను. సో ఆటోమొబైల్ రిలేటెడ్ చక్రాలు ఉన్న ప్రతి దాని యొక్క రివ్యూ అయితే మీకు చేసి పెడతాను అనమాట. సో ట్రక్ సంబంధించి అయితే చూసారు కదా. సో ఇకపోతే ఈ బండి యొక్క ఇంజిన్ గురించి అయితే కొంచెం చూసుకుందాం. సో ఇంజిన్ అయితే మనకి దీంట్ లోపల 3.3 లీటర్ ఇంజిన్ అయితే ఉంటుందండి. సో టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందన్నమాట. 3.3 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. దాని తర్వాత దీంట్ లోపలనే ఇంటర్కూలర్ సిస్టమ్ ఇదంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ లోపల అయితే మనకి ఇక్కడ గ్రిల్ అయితే చూసారు కదా. సో ఇంజిన్కి ఈజీగా హ్యాపీగా గాలి తగిలే ఉంటుందన్నమాట. ఫ్రంట్ బంపర్ అయితే చూసారు కదా. అండ్ దీంట్లో చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. వాటిని అయితే నేను మీకు చెప్తాను. సో ఇక్కడైతే మనకి దీంట్లో 3.3 లీటర్ ఇంజిన్ అయితే ఉంటుందని చెప్పాను కదండి. సో ఈ వెహికల్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్, సో కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి మనకి ఇప్పుడు లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్స్ అనేటప్పటికి మనకి టార్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తే పవర్ అయితే తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయండి. సో ఈ వెహికల్ అయితే మనకి 165 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 475 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాగే మనం ఎత్తైనటువంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఆ ఎత్తును ఎక్కించడానికి, లోడ్తో లాగడానికి దీంట్లో ఒక ఫీచర్ అయితే ఉంది. అది కూడా మీకు డాష్ బోర్డ్లో అయితే చూపిస్తాను. దాని తర్వాత దీంట్లో అయితే మనకి గ్రాడబిలిటీ అయితే 26 ఉందండి. సో గ్రాడబిలిటీ అంటే అర్థం ఏంటంటే, నేనైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళినప్పుడు అయితే చూసాను, అక్కడ గ్రాడబిలిటీ టెస్ట్ అని చెప్పేసి చేస్తారు. ఏదైతే 45 degree యాంగిల్లో ఒక వెయిట్, దీన్ని ఎంత వెయిట్ క్యారీ చేస్తుందో అంత వెయిట్ వేసి పైకి ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు దీని యొక్క సామర్థ్యాన్ని తెలియజేసేది గ్రాడబిలిటీ అనమాట. అది మ్యాక్స్ అయితే 45 ఉంటుంది. సో దీనికైతే మనకి 26 అయితే ఉందండి. సో మంచి వెల్ అండ్ గుడ్ గ్రాడబిలిటీ ఉందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెహికల్ అయితే టోటల్గా 16,000 kg అయితే ఉంటుందండి. దీంట్లో అయితే మనం 11,000 వరకు పేలోడ్ అయితే వేసుకోవచ్చు. మీరు 11,000 వేస్తారా? సో 20,000 kg అయితే ఈజీగా వేసేస్తారు కదా. కాకపోతే కంపెనీ వారు ఇచ్చినటువంటి పేలోడ్ అయితే మాత్రం 11,000 kg అయితే వేసుకోవచ్చు అనమాట. సో దీని లోపల టార్క్ అయితే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అంత లోడ్ వేసినా సరే ఈజీగా అయితే లాగేస్తుంది. ట్రక్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసారు కదా, వైడ్ విండ్షీల్డ్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో 2 వైపర్ బ్లేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాషర్స్ అయితే దీనికి ఇదిగోండి ఇక్కడ వాషర్ అయితే ఇచ్చారు, చూసారు కదా, వాషర్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడైతే మనం సో ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత ఇక్కడ టాటా లోగో అయితే ఉంది, రిఫ్లెక్టర్ అయితే ఉంది. దాని తర్వాత టాటా బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రంట్ గ్రిల్ అయితే ఈ విధంగా ఉంది. దీని లోపల కంప్లీట్ హాలోజన్ హెడ్ లైట్ సెటప్, అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్లోనే వస్తాయి. దాని తర్వాత ఫ్రంట్ బంపర్ అయితే చూసారు కదా. సో టాటా అంటేనే బిల్ట్ క్వాలిటీ. సో బిల్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఫ్రంట్ బంపర్ అయితే వచ్చింది. ఇక్కడ టోయింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ వచ్చిందనమాట. సో ట్రక్ను లాక్కుని వెళ్ళడానికి చాసెస్ కనెక్టింగ్ టోయింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ ఫ్రంట్ 2 రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఈ ట్రక్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంది. ఈ ట్రక్ యొక్క మోడల్ నెంబర్ ఇది 1616 మోడల్ నెంబర్ అనమాట. ఇది LPT 1616 మోడల్ నెంబర్ కలిగినటువంటి ఈ వెహికల్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉందండి. సో స్పేసియస్ క్యాబిన్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో లోపల. సో క్యాబిన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంతా చూసే ముందు దీని యొక్క ఓవరాల్ సిస్టమ్ అంతా కూడా చూసేద్దామండి. దీంట్లో లోపల టైర్ తీసుకుంటే లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు అని చెప్పేసి అంటారు అనమాట. ఇవి మైలేజ్ ఎఫిషియెంట్ టైర్లు అయితే దీనికి ఇచ్చారు. సో దీంట్లో లోపల అయితే MRF టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో 9 రేడియల్ ట్యూబ్ 20 టైర్స్ అయితే 20 సెక్షన్ టైర్స్ అయితే దీంట్లో లోపల అయితే ఇవ్వడం జరిగింది. సో టైర్ ప్రొఫైల్ అయితే చూసారు కదా, ఈ విధంగా ఉంది. సో ఇదైతే మనకి 6
టైర్ వెహికల్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే మనకి 4 ఉంటాయి, సో ఫ్రంట్ సైడ్ అయితే 2 ఉంటాయి. దాని తర్వాత ఇదిగోండి ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అనమాట. సో యాడ్ బ్లూ అని చెప్పేసి అని కూడా అంటారు అనమాట దీన్ని. ఇది ఒక 18 లీటర్ల ట్యాంక్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్గా రీజనరేషన్ అయితే అవుతుందన్నమాట. సో పొల్యూషన్ అంతటిని కూడా రిలీజ్ చేయడానికి ఏవైతే నాక్స్ ఉంటాయో, అంటే నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ లాంటి గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ బయటకు వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ వచ్చేటట్టయితే ఈ డెఫ్ ట్యాంక్ అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ డెఫ్ ట్యాంక్ ఇవ్వడం వల్ల మనం షోరూమ్కి పట్టుకొని వెళ్ళక్కర్లేదండి, మనమే రీజనరేషన్ అయితే చేసుకొని పొల్యూషన్ అయితే తీసేయచ్చు. ఎగ్జాస్ట్ గ్యాసెస్కి ఈ లిక్విడ్ అనేది యాడ్ అయిపోయి వచ్చేటటువంటి పొల్యూషన్ అనేది తగ్గుతుందన్నమాట. ఇదైతే మనకి ఒక 1000 కిలోమీటర్లకి 1 లీటర్ వరకు అయితే ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. షోరూంలో మనకి ఇది ఫిల్ చేస్తారు, లేదంటే కొన్ని ఫ్యూయల్ స్టేషన్స్లో కూడా ఈ డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే ఉంటుంది. అంటే యూరియా వాటర్ అని చెప్పేసి అంటారు అనమాట దీన్ని సింపుల్గా చెప్పాలనుకుంటే. దాని తర్వాత 160 లీటర్స్ ఆఫ్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది కార్బన్ ఫైబర్ బాడీ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా ట్రక్ యొక్క వెయిట్ తగ్గించడానికి ఇటువంటి మెటల్ కొన్ని తీసేసి కార్బన్ ఫైబర్ అయితే యూజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఈ సైడ్ కూడా రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. దాని తర్వాత మనం లగేజ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు హుక్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మీద బాడీ అయితే చూసారు కదా, సో మీద క్యారేజ్ అయితే కట్టబడి ఉందన్నమాట. దాని తర్వాత ఈ సైడ్ కూడా మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఇవి లైట్లు అయితే కాదండి, రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ అయితే చూసారు కదా. సో దీంట్లో బ్యాక్ సైడ్ మనకి ఎంఆర్ఎఫ్ సెక్షన్ ట్యూబ్ టైర్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే 9R20 సెక్షన్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ హబ్ అయితే చూసారు కదా. సో బ్యాక్ సైడ్ అయితే మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ కూడా మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్తో పాటు హైడ్రాలిక్ డాంపర్స్ అయితే ఉన్నాయి, చూసారు కదా. లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా మనకి చాలా క్వాలిటీ లీఫ్ స్ప్రింగ్స్ అయితే యూజ్ చేశారు, చూసారు కదా, కట్ ప్లేట్లు. దాని తర్వాత బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ చూసారు కదండి. సో ప్రొపెల్లర్ సాఫ్ట్ అయితే చూడండి, ఫ్రంట్ నుంచి ఒక షాఫ్ట్ అయితే వచ్చింది. దాని తర్వాత అక్కడ నుంచి కనెక్ట్ అయ్యి తిరిగేలా బ్యాక్ సైడ్కి అయితే ఒక షాఫ్ట్ అయితే వచ్చిందనమాట. అదైతే డిఫరెన్షియల్కి కనెక్ట్ అయ్యింది. సో కంప్లీట్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో లోపల. సో ఇది మనకి మంచి బ్రేకింగ్ ఎఫిషియెంట్గా కూడా ఉంటుందండి. దాని తర్వాత హిల్ క్లైంబింగ్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ అయితే చాలానే ఉంటాయి. సో బ్యాక్ సైడ్ ప్రొఫైల్ తీసుకుంటే ట్రక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ లైట్లు అయితే చూసారు కదా. సో కంప్లీట్ ఎల్ఈడి లైట్ సెటప్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రక్ విడ్త్ అయితే మనకి 7 ఫీట్ అయితే ఉంటుంది. సో ఇది మనం ఈజీగా ఫ్రంట్కి బ్యాక్కి చేయడానికి వీలుగా దీని యొక్క డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సెన్సార్స్ కూడా ఉన్నాయండి. సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. 1, 2, 3, 4 ఈ విధంగా 4 సెన్సార్స్ అయితే దీనికి ఆఫర్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ క్యాబిన్లోనికి అయితే వెళ్ళిపోతాం. సో బ్యాక్ సైడ్ ట్రక్ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. సో బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే చూసారు కదా, స్పేసియస్గా ఉందన్నమాట. టోటల్ 20 ఫీట్ ఉంటుందండి. అలాగే మనకి 6 ఫీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత అంటే ఈ కంపెనీ ఇచ్చినటువంటిది, మీరు కావాలంటే హైట్ ఎలాగ చేస్తారు కొంతమంది, సో చేయకపోయినా సరే 6 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సో ఎయిర్ ఛాంబర్ విభాగం అయితే చూసారు కదండి, ఎయిర్ ఇంటేక్ అయితే ఈ విధంగా వెళ్తుందండి. సో ఎయిర్ ఫిల్టర్ అయితే చాలా పెద్దదైతే ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనం క్యాబిన్లోనికి అయితే ఎంటర్ అవుదాం. సో కీస్ అయితే అక్కడే ఉన్నాయి. సో ఇక్కడైతే మనం కీ ద్వారా అయితే లోపలికి వెళ్ళొచ్చు అనమాట. కీ త్రూగా ఓపెన్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళొచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ డోర్స్ అండి. సో ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఉంది. దాని తర్వాత ఇది మాన్యువల్గానే మనం గ్లాస్ అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి. సో ఆటోమేటిక్ అయితే లేదు. సో మాన్యువల్గానే ఇక్కడ లోపల నుంచి అయితే లాక్ చేసేయచ్చు అనమాట. డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది. ఈ విధంగా డోర్ ఓపెన్ చేసినట్టు ఇది అనమాట. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఇక్కడైతే గ్రాబ్ రైల్ ఉంది, ఇక్కడ ఒక గ్రాబ్ రైల్ ఉంది. ఇది పట్టుకొని ఈజీగా మనం స్టెప్ ఇన్ అవ్వచ్చు. ఇది కంప్లీట్ 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవ్వలేదు, కాస్త తక్కువ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ ఈ 2 గ్రాబ్ రైల్స్ పట్టుకొని మనం పైకి అయితే ఎక్కొచ్చు అండి, ఈజీగా ఎక్కిపోవచ్చు అనమాట. అండ్ గైస్ దీని లోపల వెరీ రిఫైన్డ్ అయితే ఉంటుందండి ఇంజన్. సో క్లచ్ మూసాను, న్యూట్రల్ అయితే చేశాను. ఇంజన్ సౌండ్ అయితే చూసారు కదా, వెరీ రిఫైన్డ్ అయితే ఉందండి. చాలా బాగుంది, వెరీ రిఫైన్డ్ అయితే ఉంటుంది. ఒక కమర్షియల్ ట్రక్, పెద్ద ట్రక్ స్టార్ట్ చేసిన ఫీలింగ్ అయితే లేదు, చాలా రిఫైన్డ్ అయితే ఉంది. ఇప్పుడు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సీట్ గురించి. సో సీట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక సిస్టమ్ అయితే ఇచ్చారు. సీట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఒక సిస్టమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నెంబరింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. మనం ఎంత వెయిట్ ఉంటామో దాన్ని బట్టి పెట్టుకోవచ్చు అనమాట.
మనం ఒక 100 కేజీలు ఉన్నామంటే దానికి తగ్గట్టు సీట్ అయితే పెట్టుకోవచ్చు. మనం 130 కేజీలు ఉన్నామంటే దానికి తగ్గట్టు సీట్ కుషనింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి సీట్ అయితే మాత్రం ఇలా కుషన్ అయితే ఉంటుందండి. దాని తర్వాత సీటు రిక్లైన్మెంట్. సో రిక్లైన్మెంట్ అయితే ఫ్రంట్కి రిక్లైన్ అవుతుంది, బ్యాక్ ఇక్కడ వరకు అయితే రిక్లైన్ అవుతుందండి సీట్ రిక్లైన్మెంట్. దాని తర్వాత సీట్ అయితే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవచ్చు. బేసిక్స్ ఫేజ్ 2కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ టాటా కమర్షియల్ వెహికల్స్లో డ్రైవర్ కంఫర్ట్ అయితే చాలా కేర్ అయితే తీసుకున్నారు. దాని తర్వాత దీంట్లో లోపలైతే పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత హెడ్లైట్ కంట్రోల్స్ అండి ఇవి. దాని తర్వాత ఇది బ్లోయర్స్ అనమాట. సో ఏసీ అయితే ఉండదు, ఫ్యాన్ అయితే ఉంటుంది, బ్లోయర్ ఫ్యాన్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఇది మనం హెడ్లైట్ ట్యూనింగ్ సంబంధించి, సో హెడ్లైట్ ట్యూనింగ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఎంఐడి, సో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీంట్లో లోపల అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఏబిఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రంట్ బ్యాక్ టైర్ ప్రెషర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. దాని తర్వాత ఓడోమీటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, ట్రిప్ మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ట్రిప్ అయితే మనం సెట్ చేసుకోవడానికి, దాని తర్వాత ఇవైతే మనం మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ చూసారు కదా. సో ఇంజిన్ అవర్స్ ఎంత తిరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత ట్రిప్ అయితే ఇక్కడ మారుతూ ఉంది. ఇది ఓడోమీటర్. దాని తర్వాత బ్యాటరీ పవర్ 12 volts. దాని తర్వాత ఇక్కడైతే మనకి టైం అయితే కనిపిస్తుంది. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ హెవీ అని చెప్పేసి అయితే రాసి ఉంది కదా. ఇక్కడైతే బటన్ ఉంటుంది చూడండి, ఇక్కడ హెవీలో పెట్టుకున్నాం. సో హెవీలో పెట్టుకుంటే మనం ఎక్కువ లోడ్ వేసి బండి తీసేటప్పుడు అయితే మనకి హెవీలో పెట్టుకోవాలన్నమాట. నార్మల్ లోడ్ ఉండేటప్పుడు ఆ హెవీ నుంచి అయితే రిమూవ్ చేసొచ్చు. లైట్ అని చెప్పేసి అయితే ఉంది కదా, సో లైట్లో అయితే పెట్టుకోవచ్చు అండి. ఇది ఇక్కడైతే మనకి ఆర్పిఎం మీటర్ అయితే ఉందండి. దాని తర్వాత స్పీడోమీటర్ అయితే ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇంజిన్ టెంపరేచర్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అయితే ఇక్కడ ఉందండి. మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టీరియో కంట్రోల్ సిస్టమ్. సో స్టీరియో కంట్రోల్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నాం అంటే మనం కాల్స్ అయితే ఇక్కడ రిజెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. దాని తర్వాత హోమ్ పేజ్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ గైస్ ఫోన్ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. మరి దానికి సిగ్నల్స్ ఎలా వస్తాయంటే పైన యాంటీనా ఉంది చూడండి. సో పైన అయితే యాంటీనా ఉంది. దాని తర్వాత దాని పక్కన 2 లైట్లు అయితే ఉన్నాయి చూసారు కదా. అయితే మనకి బ్లూ పాకెట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. సో టాటా లోగో అయితే స్టీరింగ్ మీద ఉంది. సో ఈ స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుందండి. సో దాని తర్వాత అయితే ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్, అదే ఆ పాట మార్చడానికి ఇవన్నీ కూడా ఈ స్టీరింగ్లో అయితే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ అండి, వైపర్ కంట్రోల్ సైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో క్రూజ్ కంట్రోల్ అయితే మనం ఆన్ చేసుకున్నాం. సో క్రూజ్ కంట్రోల్ అయితే ఆన్లో పెట్టుకున్నాం అనమాట. ఆన్లో పెట్టుకున్న తర్వాత మనం స్పీడ్ పెంచుకోవాలనుకోండి అలా పెంచుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 80 స్పీడ్లో కనుక క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసాం అనుకోండి, మనకి 85, 86 అలా పెంచుకోవాలని అంటే ఇదిగోండి ఇక్కడైతే మనం పెంచుకోవచ్చు అనమాట. దీని త్రూగా మరలా బ్రేక్ మీద ట్యాప్ చేసామంటే క్రూజ్ కంట్రోల్ అయితే స్టాప్ అయిపోతుంది. లేదంటే ఇదేనా స్టాప్ చేసుకోవచ్చు. ఇది క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంది. దాని తర్వాత హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉందండి. సో అండ్ వెహికల్ అధికంగా పొల్యూషన్ రిలీజ్ చేసేటప్పుడు ఇక్కడ రీజనరేషన్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మనం రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. పొల్యూషన్కి సంబంధించి ఈ స్విచ్ని నొక్కితే రీజనరేషన్ అయితే అవుద్ది. డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ ద్వారా రీజనరేటివ్ అయితే అవుతుందన్నమాట. దాని తర్వాత సో గేర్ లేవర్ అయితే ఇక్కడ ఉంది. సో గేర్ లేవర్ అయితే మనకి మధ్యలో లేదనమాట. సో ఇక్కడ ఈ బ్లోయర్స్ అయితే ఉన్నాయి, ఫ్యాన్ బ్లోయర్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇదైతే మనం ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత. ఇక్కడ స్టీరియో సిస్టమ్ అయితే ఉందండి. దాని తర్వాత స్పేస్ విషయంలో ఇక్కడ ఫ్రంట్ అయితే చూసుకోక్కర్లేదు. దాని తర్వాత ఇక్కడైతే 4 కప్పులు పెట్టుకునేటట్టు స్క్వేర్ టైప్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కాస్త స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకైతే స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ విజిబిలిటీ అయితే ఉంటుంది, బ్యాక్ నుంచి గాలి కూడా వస్తుందండి లోపలికి. దాని తర్వాత ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఎల్ఈడి లైట్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఐఆర్వీఎం గట్టేం లేదు. సో ఐఆర్వీఎం లేదు. ఇక్కడైతే మనం బ్యాక్ చూసుకోవచ్చు ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే అక్కడ ఫ్రంట్ బంపర్ ఏదైతే ఉందో అది మనకి ఎంత డిస్టెన్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందని చెప్పేసి అయితే అక్కడ మనకి ఆ మిర్రర్లు అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మిర్రర్స్ తీసుకుంటే ఓఆర్వీఎం ఒకటి ఉంటుంది, బ్లైండ్ స్పాట్ మిర్రర్ అయితే ఒకటి ఉంటుందండి. సో ఓఆర్వీఎం అయితే ఇది, దాని తర్వాత బ్లైండ్ స్పాట్ మిర్రర్ అయితే ఇదనమాట. సో బ్లైండ్ స్పాట్లో ఎవరైనా వచ్చేటప్పుడు అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇక్కడ అది. దాని తర్వాత ఏంటంటే ఇది గైస్ ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ 12 volts సాకెట్ అయితే ఒకటి ఇచ్చారనమాట. వ్యాక్యూమ్ క్లీనర్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత స్టీరింగ్ అండి. దీంట్లో లోపలైతే హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి. దాని తర్వాత ఈ స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే ఉంటుంది. సో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అంటే ఇక్కడ ఏట్ లేదండి, ఇక్కడ లేవర్ ఉంది కదా, అది మనం కిందకి అన్నాం అనుకోండి. సో కిందకని పైకి పెట్టుకోవచ్చు, స్టీరింగ్ బ్యాక్కి పెట్టుకోవచ్చు, ఓకేనా. సో మనకి ఇంత పైకి కావాలి, ఇక్కడ కావాలనుకుంటే స్టీరింగ్ అయితే లాక్ చేసేవచ్చు అనమాట. సో ఇలా మనం తోలుకోవచ్చు. లేదు అనేసి అంటే కిందకి పెట్టుకొని ముందుకు పెట్టుకోవాలంటే పెట్టించుకోవచ్చు అండి.
విధంగా టిల్ట్ ఆప్షన్ ఉంది, టెలిస్కోపిక్ ఆప్షన్. టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఈ స్టీరింగ్ ఉందండి. దాని తర్వాత వాక్ త్రూ క్యాబిన్ అన్నాను కదా. సో దీంట్లో లోపల అయితే మనకి గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. దాని తర్వాత గేర్ షిఫ్టింగ్ అడ్వైజ్ ఉంటుందండి. సో గేర్ షిఫ్టింగ్ అడ్వైజ్ అంటే మరి ఇంకేం లేదు, మనం 5th గేర్లో వెళ్తున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5th గేర్లో వెళ్తున్నాం, 6th గేర్కి షిఫ్ట్ అవ్వాలి. అప్పుడు చెప్తుంది అనమాట 6th గేర్కి షిఫ్ట్ అవ్వని అలారం అయితే వస్తుంది. దాని తర్వాత లేదంటే 2nd గేర్లో వెళ్తున్నాం, ఫస్ట్కి రావాలి, స్లో అయిపోతుంది బండి, అప్పుడు కూడా మనకి అలారం అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అప్ అండ్ డౌన్ ఇక్కడ వేరే కనిపిస్తుంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో. దాని తర్వాత ఇది వాక్ త్రూ క్యాబిన్ అండి. వాక్ త్రూ క్యాబిన్ అంటే మరి ఇంకేం లేదు, సో ఈజీగా అటువైపు అయితే మనం నడుచుకోవచ్చు అనమాట. సో అటువైపు దిగిపోవాలంటే అటువైపు దిగిపోవచ్చు, ఇటువైపు దిగిపోవాలంటే ఇటువైపు అయితే దిగిపోవచ్చు అండి. సో డ్రైవర్ అయితే సింపుల్గా దిగిపోవచ్చు, సో ఈజీగా నడుచుకోవచ్చు అండి. దాని తర్వాత ఇక్కడ కో పాసింజర్ ఒక్కరు మాత్రమే కాదండి, ఇంకొక ఇద్దరు అయితే కూర్చోడానికి, 2 పాసింజర్లు కూర్చోడానికి అయితే సీట్ అయితే చాలా బాగుంది. సిట్టింగ్ కంఫర్ట్ బాగుంది, సీట్ కూడా బాగుంది. ఇక్కడ చారబడడానికి ఇక్కడైతే హెడ్ రెస్ట్ ఒక్కరికి మాత్రం ఉంది, కానీ ఇక్కడ కూడా మనకి హెడ్ రెస్ట్ ఇచ్చుంటే బాగున్నాను. దాని తర్వాత ఇది గైస్, సో ఇక్కడ మనకి గ్లో బాక్స్ అయితే చూపిస్తాను. సో గ్లో బాక్స్ అయితే చూడండి, డాక్యుమెంట్స్ అవి పెట్టుకోవడానికి స్పేషియస్ గ్లో బాక్స్ అయితే ఉంది. ఓకే, లాక్ అయితే చేసుకోవచ్చు, మరి రాదు ఇది. తర్వాత ఇక్కడ సన్ స్లైడర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, వ్యాంటీ మిర్రర్స్ గట్ట ఏం లేవు. సో ఇదైతే మనకి సన్ స్లైడర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ గైస్ డాక్యుమెంట్స్ అయితే మనం ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి, ఇక్కడైతే మనకి స్పేస్ అయితే ఉంది. దాని తర్వాత ఏంటంటే సీట్ బెల్ట్, సో పాసింజర్కి సీట్ బెల్ట్ ఉంది, డ్రైవర్కి కూడా సీట్ బెల్ట్ ఉందండి. దాని తర్వాత ఇక్కడ పాసింజర్ పట్టుకోవడానికి వీలుగా ఇక్కడైతే మనకి ఘాట్ సెక్షన్లు గట్టి వెళ్ళేటప్పుడు అయితే ఇదిగోండి ఇక్కడైతే మనకి గ్రాబ్ రైల్ అయితే ఇవ్వడం జరిగింది లోపల పక్క. ఇది గైస్ ఈ విధంగా మనకి LPT 1616 సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇకపోతే ప్రైస్, సో ఈ ప్రైస్ అయితే ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 27,48,450 రూపాయలండి. సో మీకు కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి విష్ణు క్యారియర్స్లో అయితే ఈ వెహికల్ యొక్క స్టాక్ అవైలబిలిటీ బాగానే ఉందండి, మీరు ఆర్డర్ చేసిన దాన్ని బట్టి అయితే తెప్పిస్తారు. సో LPT 1616 సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో అయితే చూశారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ ఆపర్చునిటీ మనకి ఇచ్చిన టాటా మోటార్స్ కలిగి విష్ణు క్యారియర్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. వీడియోకి అయితే లైక్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.